2025 బడ్జెట్‌కి ముందే కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ 50,00,000 మంది ఉద్యోగులు, 60,00,000 మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూర్చే శుభవార్త అందించింది. బుధవారం కేంద్ర కేబినెట్ 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రకటనను కేంద్ర రైల్వే సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఇక వేతన సంఘం ఎలా పనిచేస్తుంది? ఉద్యోగుల జీతభత్యాలు సమీక్ష. వేతన సంఘం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర బెనిఫిట్స్‌ను సమీక్షించేందుకు ఏర్పడుతుంది. దీని ప్రకారం జీతాలు, డిఏ పెంపుపై నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే షిప్‌మెంట్ ఫ్యాక్టర్‌పై ప్రభావం. షిప్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు ద్వారా కనీస వేతనాలు గణనీయంగా పెరుగుతాయి. ప్రస్తుతం షిప్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 నుంచి 2.86కు పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉద్యోగుల కనీస వేతనం 18,000 నుండి 51,000కు పెరగవచ్చు. పెన్షన్లు కూడా 9,000 నుండి 26,000 వరకు పెరుగుతాయి. అలాగే వేతన సంఘం చైర్మన్‌ను త్వరలో నియమిస్తారు. వచ్చే ఏడాది కాలంలో సిఫారసులు రూపొందించి వాటిని అమలు చేయడానికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. అలాగే గత వేతన సంఘం ప్రభావం. 7వ వేతన సంఘం షిప్‌మెంట్ ఫ్యాక్టర్ చూస్తున్నట్లయితే 2.57గా నిర్ణయించబడింది. కనీస వేతనం 18,000గా పెరిగింది. అలాగే ఇక 5వ వేతన సంఘం చూస్తున్నట్లయితే ఉద్యోగుల వేతనాలు 40% మేర పెరిగినట్లు గుర్తించబడింది. అలాగే ఇప్పుడు 8వ వేతన సంఘం ద్వారా ఆశించిన మార్పులైతే వచ్చే అవకాశాలు ఉంటాయి. దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఈ వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. వేతనాల పెంపుతో పాటు డిఏ, కరువు భత్యం, బోనస్, ఇతర ఉత్సాహకాలు కూడా సమీక్షకు లోబడి ఉంటాయి. అలాగే పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయని ఆశాజనక సమాచారం అందుతుంది. భారీగా పెరుగుతున్న జీతాలు, పెన్షన్లకు కేంద్రం తగిన వనరులను సమకూర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. దేశంలో ఆర్థిక వ్యవస్థ మీద ఈ పెంపు ప్రభావం ఉంటుంది. కానీ ఉద్యోగులు కళ్యాణానికి, దేశ అభివృద్ధికి ఇది ఒక పాజిటివ్ స్టెప్‌గా కనిపిస్తుంది. అలాగే 8వ వేతన సంఘం కేవలం ఉద్యోగుల కోసం మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాజిక న్యాయానికి కీలకమైన అడుగుగా నిలుస్తుంది. జీతాలు, పెన్షన్లు పెరగడం ద్వారా ఉద్యోగుల జీవిత నాణ్యత మెరుగవుతుంది. తక్కువ ఆదాయ వర్గాల ఉద్యోగులు, పెన్షనర్లు బాగా లబ్ధి పొందుతారు. 2025 బడ్జెట్‌లో ఈ నిర్ణయం అమలుకి సంబంధించి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజా చర్య ఉద్యోగులు, పెన్షనర్లకు నిజమైన శుభవార్తగా నిలుస్తుంది.